ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే కొంచెం లాజిక్ అప్లై చేయాలి. సో బేసిక్గా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. సో బేసిక్ ఏంటంటే మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయగలగాలి. ఎప్పుడు రాయగలుగుతామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 రైట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేస్తే అప్పుడు మనం దీన్ని ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ని ఇట్లా రాయొచ్చు. అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 14161 అవుతుంది. ఏం లేదు ఇక్కడ. దీన్ని మీరు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది. సో నేను ఏం చేసిన బేసిక్గా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేసిన, రైట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేసిన. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేస్తే ఈ టోటల్ టర్మ్ ఈ టర్మ్ అవుతుంది. సో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అప్పుడు ఏమొస్తుంది, √14161. సో బేసిక్గా ఇది మనకి రూట్ డైరెక్ట్గా తెలియదు. సో బేసిక్గా మనం ఏమని అంచనా వేయచ్చు. సో ఇది దేనికి క్లోజ్గా ఉంది, సో బేసిక్గా 12 స్క్వేర్ అంటే 144. సో 120 స్క్వేర్కి దగ్గరగా ఉందా చూద్దాం. 120 స్క్వేర్ అంటే 11440. సో దీనికి క్లోజ్గా ఉంది. ఇంకోటి లాస్ట్ డిజిట్ 1 ఉంది కాబట్టి సో బేసిక్గా 120 కంటే తక్కువ ఉండాలి నెంబరు. అట్లే ఆ నెంబర్ ఏదైతే నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకి లాస్ట్ డిజిట్ 1 రావాలి. సో సపోజ్ 119 స్క్వేర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 9 వాల్యూ ఎంత, 9 స్క్వేర్ చేస్తే 81. సో యూనిట్ డిజిట్ 1 వస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇదే ఆన్సర్. కాకపోతే మీకు ఇంకా ప్రూవ్ చేయడానికి ఇప్పుడు 119 స్క్వేర్ వాల్యూ ఎంత, ఒక ట్రిక్ ఉంటుంది కదా స్క్వేర్ది. ఏంటంటే 119 ప్లస్ 19 స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ ట్రిక్. ఇప్పుడు మీరు 119 ఇంటూ 119 చేసినా మీకు ఇదే వస్తుంది. సో మీరు ఈ ట్రిక్ వాడితే ఈజీగా ఈ వాల్యూ కాదా తెలిసిపోతుంది. బేసిక్గా దానికి క్లోజ్గా ఉండే టర్మ్ ఏంటంటే 119. సో మీరు డైరెక్ట్గా అట్లా తీసుకోవచ్చు. లేకపోతే మీరు టెస్ట్ చేయాలనుకుంటే 119 ఇంటూ 119 చేసినా అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 119. ఇప్పుడు మనం ఇంకా దీన్ని తగ్గించాలి. సో మళ్ళీ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. అది దేనికి ఈక్వల్, ఈ 119 ప్లస్ 2 అంటే 121. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, √121 అంటే ఎంత, 11. సో మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.